నమస్తే దోస్తులు. నేను ఒక్కటే చెప్తున్నా, మన కోపం మనకు శత్రువు అంటారు. అచ్చు తప్పు, చాలా తప్పు దోస్తులు. ఎందుకు తెలుసా? ఇవాళ నేను పనిచేసే దగ్గర, సాయంత్రం డ్యూటీ చేసే దగ్గర గ్యాస్ లేదనే కోపంతో, ఆయన ఆవేశంతో బీపీ షుగర్ ఎక్కువయ్యి 2-3 మాటలన్నీ నన్ను పనిలోకి తీసేసిండు. పనిలోకి తీసేసినంత మాత్రాన పనిలోకి తీసేసిన దోస్తులు, పనులు మస్తు దొరుకుతాయి. ఆయనకు పనులు దొరుకుతారు, నాకు పని దొరుకుతుంది ఎక్కడ పోయినా సరే. కానీ నేను కూడా ఆవేశంలో పోయిన దోస్తులు. కానీ ఒక మంచి పని జరిగింది ఆవేశంలో పోయినందుకు. అసలు ఆ పని చెప్పకూడదు దోస్తులు, అందుకే చెప్తున్నా. మన కోపం మనకు శత్రువు కాదు. ఒక్కోసారి మన కోపం మనకే మంచి జరుగుతుంది. మనం పనిచేసే దగ్గర ఒక్కదాని మీద ఆశపడద్దు దోస్తులు. ఎందుకంటే ఆ ఓనర్లకు కావలసిన వాళ్ళని తీసుకొచ్చి పనికి పెడతారు. వాళ్ళు వచ్చే ముందర 2-3 రోజుల ముందరనే అక్కడ పని చేసే మనకు టార్చర్ స్టార్ట్ చేస్తారు. ఏదో ఒక విధంగా వీడు వెళ్ళిపోవాలని స్టార్ట్ చేస్తారు. మనం ఏం చేస్తాం, ఈడ వద్దు పోయి వేరే కాడ చూసుకుందామని కథం మన మీద మనకే ఇంట్రెస్ట్ పోతుంది ఆ పని మీద. మనం వెళ్ళిపోయినాక వాళ్ళని తీసుకొచ్చుకుంటారు, పనికి పెడతారు. అంతే దోస్తులు. మనం భయపడొద్దు, వీక్నెస్ కావద్దు దోస్తులు. మస్తు పనులు దొరుకుతాయి. హైదరాబాద్ మన తల్లిదండ్రుల లాంటిది. చాలా పనులు దొరుకుతాయి. ఎక్కడ పోయినా పని దొరుకుతుంది దోస్తులు. మనకు పని వస్తుంది కాబట్టి టెన్షనే లేదు. ఏ ఓనర్ అయినా సరే మనం పనిచేసే దగ్గర భయపడొద్దు. అంతే, ఏ ఓనర్కి భయపడొద్దు మనం, ఎందుకంటే మనం కష్టం చేస్తాం దోస్తులు. నమస్తే దోస్తులు. ఇంకొకటి చెప్తా తర్వాత. హైదరాబాద్లో కూలి పని చేసినా, ఉప్పర్ పని చేసినా, హోటల్లో పని చేసినా, ఏ పని చేసినా సరే, పని చేసినామంటే ధూమ్ధామ్ ఉండాలి దోస్తులు. ఎట్లుండాలి? ధూమ్ధామ్. మా ఓనర్ వెళ్ళగొట్టిన సంతోషంలో ఒక మంచి పని జరిగింది. ఆ సంతోషంలో కొంచెం 90 తెచ్చుకున్నా. ధూమ్ధామ్ చేస్తున్న దోస్తులు. ఎంజాయ్ ఉండాలి దోస్తులు. ఏం చేసినా సరే. జై హైదరాబాద్, జై తెలంగాణ. పని చేస్తే బానిసల లెక్క బతకొద్దురా భయ్, రుబాబుగా బతకాలి.